హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి అంతేకాకుండా ఏపీ నిరుద్యోగాలు అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగిందండి. మరి ఇటీవల ముఖ్యమంత్రి గారు మనకి థర్డ్ నోటిఫికేషన్కు సంబంధించి సంక్రాంతి లోపు విడుదల చేస్తామని మనకు ఆల్రెడీ చెప్పడము జరిగింది. మరి అందులో భాగంగానే ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కు సంబంధించి ఒక అఫీషియల్ న్యూస్ అయితే బయటకు రావడం జరిగిందండి. జిల్లాల వారీగా ఖాళీలు కూడా అందులో ఉన్నాయి. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూడబోతున్నాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది అనేది కూడా క్లియర్గా చూద్దాము. ఓకే, సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్, సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్ ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది. మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మెమోనైతే విడుదల చేయడము జరిగింది. 11వ తారీఖు జనవరి 2023 అంటే నిన్నటి రోజు అయితే విడుదలైంది. సో మనకి ఈ రోజు అయితే ఈ అప్డేట్ అయితే అందడం జరిగింది. సో ఇది దేని గురించి అంటే, యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్ చూడండి. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ అండ్ రైతు భరోసా కేంద్రాల్లో అండి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకి. మరి 4765 ఖాళీలను 3వ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలంటూ మనకైతే ఈ మెమోను జారీ చేయడం జరిగింది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటి తెలుసా అండి? మరి వీటికి సంబంధించి అర్హతలను మార్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ విత్ ద అడిషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్డ్ ఇన్ ద G.O నంబర్ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 4765. అంతేకాకుండా ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వీటన్నిటిని కూడా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలంటూ కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి ఏపీఎస్సికి ఇస్తానని చెప్పారు ప్రీవియస్గా, కానీ ఇప్పుడు మళ్ళీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కే ఇస్తున్నారు. సో ఇదైతే చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చారు. Proposal here accord permission to the Director Animal Husbandry to fill the 4765 vacant post of Animal Husbandry Assistant in third notification through Panchayati Raj and Rural Development Department. క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. మరి వితిన్ 2 డేస్లోనే మనకి నోటిఫికేషన్ రావచ్చు అండి. ఎందుకంటే మనకు సంక్రాంతి లోపే నోటిఫికేషన్ ఇస్తానని ప్రామిస్ చేశారు గవర్నమెంట్. చూద్దాం మరి ఈ ప్రామిస్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది మనము చూద్దామండి. మరి జిల్లాల వారి ఖాళీలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో జిల్లాల వారి ఖాళీలు కనుక చూసినట్లయితే శ్రీకాకుళంలో 415, విజయనగరంలో 204, విశాఖపట్నంలో 300, ఈస్ట్ గోదావరి 314, వెస్ట్ గోదావరి 274, కృష్ణాలో 553, గుంటూరులో 572, ప్రకాశంలో 266, నెల్లూరులో 252, చిత్తూరులో 458, కడపలో 430, కర్నూలులో అత్యధికంగా 607, అనంతపురంలో 543, మొత్తం 5183 ఖాళీలకు మరి ప్రీవియస్గా జిల్లాల వారీగా ఇస్తే అందులో 4700 పైచిలకు ఉద్యోగాలను మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, కొన్ని ప్రమోషన్స్ ద్వారా కూడా అవుట్సోర్సింగ్ విధానంలో కొన్ని అయితే తీసుకోబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మిగతా ఖాళీలన్నిటినీ కలిపి 3వ నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేస్తారు.
ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా మనకు 1000కి పైగా ఖాళీలు అయితే ఉండడాన్ని చూడవచ్చు. ఓకేనా గైస్, మరి అందరూ కూడా గమనించాలి. త్వరలోనే మన యాప్లో కోర్స్ అయితే గ్రాండ్గా లాంచ్ చేయడం జరుగుతుంది మంచి ఫ్యాకల్టీ చేత. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.